హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 532ది. ఒక భక్తుడు ప్రపంచ దుఃఖాల నుంచి తప్పించుకునే మార్గం లేదా భగవాన్ అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, ఒకే ఒక పద్ధతి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఆత్మను తాను మరవకుండా ఉండడమే మార్గం. ఎంత దుఃఖాల్లో ఉన్నా, ఎంత అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు జరుగుతూ ఉన్నా, ఏది ఎలా అవుతూ ఉన్నా, దానికి ఒకే ఒక ఉపాయం ఉంది. ఆ దుఃఖం తప్పించుకోవాలంటే నిన్ను నువ్వు మర్చిపోకుండా ఉండు. నేనున్నాను అన్న స్ఫురణని మర్చిపోకపోతే చాలు. ప్రపంచంలోని అన్ని కష్టములకు నేనెవరు అన్న విచారణే మందు. ఇదే పూర్ణ ఆనందం కూడా. ఇంత తేలికైనది, సహజమైనది, సత్యమైనది. దీన్ని నమ్మించడం కోసం ఎన్ని విధాలు చెప్పవలసి వస్తుంది. సత్యాన్ని తెలియజేయడం కోసం నమ్మించవలసి వస్తుంది. అసత్యాన్ని చెప్పడానికి ఏ నమ్మకం అసలు టక్కు నమ్మేస్తున్నాం. అసత్యాన్ని సహజం చేసుకుంటున్నాం అవలేలుగా, సత్యాన్ని అసహజం చేసుకుని చూస్తున్నాం. నువ్వు ఉంటే జగత్తా, నువ్వు ఉంటే ప్రపంచమా? ఆ ప్రపంచము ఉంటే కదా దుఃఖాలు. అవునమ్మా. ప్రపంచము దుఃఖాలతో నిండిపోయి ఉంది. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకునే నువ్వెవరివి? నువ్వు ఉండి దుఃఖాలయము వంటి ప్రపంచం ఉందా, అయితే దుఃఖాలయం వంటి ప్రపంచం ఉంది కాబట్టి నువ్వు ఉన్నావా? నేనున్నాను కాబట్టి. ఉంది కాబట్టి నేనున్నాను అన్నావనుకో, అన్నావు. ప్రపంచం వచ్చి నేనున్నాను, నేను దుఃఖాలయంగా ఉన్నాను అని చెప్పిందా నీకు? లేదమ్మా. ఉంటున్నది నువ్వు కదా. కాబట్టి నువ్వు ఉండి ప్రపంచం నువ్వెలా ఉందని చూస్తే అలా కనిపిస్తుంది. నేనెవరనని చూస్తే ప్రపంచమే అదృశ్యం అయిపోతుంది. కాబట్టి నీ స్వరూపంలో నిరంతరము నిన్ను నువ్వు, నీ సహజ స్వరూపాన్ని మరిచిపోకుండా ఉండడమే మందు. దానికి నేనెవరిని అనేటువంటి విచారణే నిజమైన మందు. అదే పూర్ణానందము కూడాను అని భగవాన్ల వారు మనకి తెలియచేశారు. కాబట్టి నిరంతరము నేను అన్న స్పృహని మరిచిపోకుండా ఈ మేనితో ఎన్ని పనులు చేసినా అవి ఏవి నిన్ను బాధించవు, బంధించవు. శరీరం ఉండగానే మనం మన స్వరూపాన్ని అంటిపెట్టుకుని ఉంటే చాలు. అందరూ పొందుతున్న దుఃఖాలు, భయాలు, బాధలన్నీ కూడా మంచు విడిపోయినట్లు విడిపోతాయి. ఆ నేను దేహమును అన్న భావన ఉంచుకొని ఎన్ని యజ్ఞ యాగ క్రతు హోమాదులు చేసినా, పూజా పునస్కారాలు చేసినా, జపధ్యానాలు చేసినా, చేసేవాడు ఉండి చేసేవన్నీ కూడా బంధాన్ని కలిగించే, దుఃఖాన్ని తొలగించేవి కావు. చేసేవాడు లేకుండా అంటే నేను చేస్తున్నానన్న భావన లేకుండా ఉండాలంటే నేను ఉన్నానన్న ఎరుకగా ఉంటే చేయబడేవన్నీ వాటికి అవే జరుగుతాయి. అప్పుడు దేహమున్నా, లోకమున్నా దానివల్ల నీకు ఏ విధమైన బాధ గాని, భయము గాని, దుఃఖము గాని ఉండవు. కాబట్టి నిన్ను నువ్వు క్షణం కూడా మరిచిపోకుండా ఉండడమే చేయవలసిన సాధన. అది తప్ప ఇక ఏది చేసినా నిన్ను నువ్వు బంధాల్లో వేసుకున్నట్లే అని సమాచారం మనకి ఉపదేశం. ఆ ఉపదేశాన్ని మనందరం మాటి మాటికి భగవాన్ మార్గంలో భగవాన్ చెప్తున్నటువంటి బోధల్ని చెప్పుకుంటున్నాం గనక, వింటున్నాం గనక, అంటున్నాం గనక, అనుకుంటున్నాం గనక అయి ఉందాము. హరి ఓం నమః.